హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఏకే సార్. సో ఇదేంటంటే ఈరోజు ఒక రీల్ ప్లాన్ చేసాము యాక్టింగ్ సంబంధించింది. సో దాన్ని ఇంకా తెలిసిందే ఇక అవి పంచాయతీ అవుతాయి కదా. సో మేబీ మేము కూడా ఎంటర్టైన్ అవ్వచ్చు ఈ వీడియో చేస్తున్నాం. స్కిప్ చేస్తే వేసేయండి, లైక్ మధ్యలో మధ్యలో మీరే జోక్స్ అయితే మిస్ అవుతారు, అది మీ ఇష్టం. అంటే లైట్ వెలుతురు తక్కువ ఉంది. సో ఈ లైట్ వెలుతురు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లైట్ పెడుతున్నాం. ఇదేం ప్రమోషన్ కాదండి. అదే మీరు కూడా ఇలాంటి బల్బులు వాడండి. బి బల్బు. సో గైస్ లైక్ చేయండి. చాక్పీస్ ఈ బ్రాండ్ వాడుతున్నాం. కలిసి అంటారు కూడా అంటలేదు అంటారు. మరి ఇది కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ చాక్పీస్ యూజ్ చేస్తున్నాం అంటే మనోడు దీనికి కావాలి కదా. సో చాక్పీస్ చేసి మన హెయిర్ మన గడ్డం అలానే ఉంది కదా, గడ్డం నీసం తెల్లగా చేస్తాము. అది మ్యాటర్ ఈజీ అన్నమాట. కనిపిస్తుందా? సో ఈ సీన్ అయితే వేస్తున్నాం ఈరోజు, చూద్దాం. చూడండి, అదే అదే ఏమంటే నేను చేయాలి, పౌడర్ ఉండాలి. ఏమంటారు గైస్? ఇంకొద్ది చూసుకో, గడ్డ ఎట్లా చూసుకున్నాం, మొత్తం గడ్డ నీటి చూసుకో, అక్కడెక్కడ చూసుకున్నాం. అయితే ఏదో పొట్టు మొత్తం పెట్టుకున్నారు. అనిపిస్తుందా నీకు అయితే? దగ్గర రాదా? 0.5x. అరే ఇంకొద్ది పోసుకుంటే సర్లే. సింగిల్ నా డైలాగ్ వస్తుంది మంచి వేసుకో. ఆయన చూస్తే అదే రావట్లేదా రావట్లేదా? అదే ఎక్స్ప్రెషన్ అదే
దగ్గర ఒంగు చెప్పు ఇప్పుడు. ఇప్పుడు చెప్పు, నవ్వు రాదా? చెప్పను గైస్, ఆ ఎక్స్ప్రెషన్ పెడితే నవ్వు రాదా? ఇట్లాంటి వాళ్ళు ఉండదు అనుకో, మీరు యాక్టింగ్ చేయగలుగుతారా? ఎక్స్ప్రెషన్ పెడితే నవ్వు వస్తుందా రాదా? కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫస్ట్. అదే ఎందుకు సీరియస్ జెండు బాగా చేస్తాం. అది ఇక్కడ కూడా లైట్ మ్యాన్ అది కనపడదు. లైట్ ఇక్కడ పెడుతున్నాడు. తిప్పాలంటే సెట్ ఫుల్ లైటింగ్. స్టార్ట్ చేద్దామా? డైరెక్ట్ ప్రాక్టీస్ చేద్దాం. వీడియో ఎలా చేశారు? స్టాండ్ పడితే ఇక్కడ రా. చిన్న వయసులో ఊళ్ళో పరిపందులు పాల్గొన్నప్పుడు అప్పుడే ఎందుకు వెళ్తున్నావు? సౌండ్ ఇస్తాను, సౌండ్ ఇస్తావు. ఏదో ఒక సౌండ్ ఇస్తుంది, కొద్దిగా సౌండ్ ఇస్తా. అప్పుడు మూమెంట్ కొంచెం దగ్గర కొంచెం సరే కొంచెం రైట్ జరు. చాలు. నేను రైట్ అంటే ఓకే. ఏంది జీవితంలో నేను నిన్ను ఎక్కువ కష్టపెట్టాను. న్యాయంగా చేస్తాను. నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేయను. నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నీకేమైనా పర్వాలేదు. యాక్టింగ్ చూసాక కెమెరామ్యాన్ కి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇరుగా తీసాం కదరా, ఏడుస్తున్నాడు. నాకు ఎగ్జామ్. ఏం ఎగ్జామ్ ఉందిరా? రేపు మార్కెటింగ్ సైన్స్ ఎగ్జామ్. ఇవన్నీ ఒక బ్లాగ్ లాంటి వీడియో ఉంది, అందులో యాడ్ చేసి పడతా. దాదా నీది ఒక సీన్ ఉంది, లేకు లేవు. నడిమే వరకు ఇరగొట్టారు నాన్న. ఎక్కువ ఏంటి చిత్ర చిత్ర పిల్లోడు వచ్చాడు చూడమ్మా. త్వరగా తింటానికి ఏదైనా పెట్టు, నేను ఇప్పుడే వస్తా. నువ్వు వెళ్ళి స్నానం చేయనా, నేను షాప్ దాకా వెళ్ళొస్తా. నాన్న ఏంటన్నా
నా జీవితంలో నేను నిన్నే ఎక్కువ కష్టపెట్టాను నాన్న. న్యాయంగా చూస్తే నువ్వే నా మీద ఎక్కువ కోప్పడాలి నాన్న. నన్ను కొట్టు తిట్టు ఏమైనా చేయనాను, కానీ దయచేసి లోపలే పెట్టుకుని కుమిలిపోకు నాన్న. చిన్న వయసులో ఊళ్ళో పరుగు పందులో పాల్గొన్నప్పుడు నా పక్కన పరిగెట్టేవాడు వాడికి గెలవాలని నన్ను తోసేసి పరిగెట్టాడు నాన్న. ఆ రోజు ఇరిగిన కాలు ఇంకా నేను కుంటుకుంటాను నడుస్తున్నాను. కానీ అదే తప్పు నా పిల్లోడు చేయలేదన్నప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. నీకేమైనా పర్వాలేదు, ఆ పిల్లోడి జీవితం నాశనం కాకూడదని అందరి ముందు తప్పు ఒప్పుకున్నావు చూడు, అప్పుడే నువ్వు నా కొడుకు అనిపించావు. అన్నీ పోయి నేను బాధపడద్దు నాన్న. తిరిగి లేచి పరిగెట్టు. నాన్న నేనున్నాను, చూసుకుందాం.